సార్ నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న మొన్నటి వరకు లాకప్ డెత్ అయిన సాయి కృష్ణ గురించి మాట్లాడుకున్నాం. మరెందుకనో ఆ విషయాన్ని పక్కదోవ పట్టించాలనుకున్నారో లేదో తెలీదు గానీ, 'ప్రశ్న రావణ' గారి ఇష్యూ ఏది ఇమిటేట్ చేస్తూ మాట్లాడారు అన్న దగ్గర నుంచి మొదలైంది. ఈరోజు చినికి చినికి గాలివానలా మారిపోయింది. ఎక్కడికెక్కడికో ఎళ్ళిపోతుంది. ఇప్పుడు అకౌంట్‌లు ఫ్రీజ్ చేశారంట. 1,50,000 సంపాదిస్తున్నారంట ఆయన. అది ప్రాబ్లమ్ అయింది. ఆయన ఫోన్‌లో రాసలీలలతో కూడిన వీడియోలున్నాయి, ఫోటోసున్నాయి. కొన్నైతే న్యూడ్‌గా ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు. అది ఒకటొచ్చింది. ఏం జరుగుతోంది? ఇప్పుడు ఆయన ఫోన్‌లో న్యూడ్ ఫోటోస్ ఉన్నాయి అనుకుందాం. ఏమిటి దేశానికొచ్చిన నష్టం ఏమిటి దాని వలన? లేదు న్యూడ్ వీడియోస్ ఉన్నాయి. ఏమిటి జరుగుతోంది? ఎవరి ఫోన్‌లో లేవు? అందరి ఫోన్‌లు రోడ్డు మీద పెట్టండి. ఎలాగూ ఒక ఫోన్ ట్యాపింగ్ సిస్టమ్ ఉంది. ఫోన్ ట్యాపింగ్ అంటే ఇదేదో కేటీఆర్ గారు చేశాడు అని గొడవ పడ్డారు గానీ వీళ్ళు. నిజానికి ఇష్యూ అవుతున్నటువంటి ప్రతి మొబైల్ నంబర్ పేరుతోనూ ఒక సూపర్ కంప్యూటర్‌లో ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతోంది. హ్మ్. ఈ ఫోన్ నుంచి జరిగేటువంటి ఆ నంబర్ ఆధారంగా జరిగేటువంటి ప్రతి యాప్ మూవ్‌మెంట్ కూడా అందులో రికార్డ్ అవుతుంది. కాబట్టి ఎవరినైనా టార్గెట్ చేయాలనుకుంటే 10 నిమిషాల్లో దాని గురించి ఒక స్టడీ చేసి ఒక నివేదిక ఇచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు ఆల్రెడీ. సరే. ఆ మేరకు టెక్నాలజీ డెవలప్ అయిపోయి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఫోన్ కస్టడీలోకి తీసుకొని చేయక్కర్లేదు. నా ఫోన్ కస్టడీలోకి తీసుకొని చేయక్కర్లేదు. నేను ఫోన్‌లో ఏం చూస్తున్నాను, ఏం కన్జ్యూమ్ చేస్తున్నాను, ఏం డౌన్‌లోడ్ చేస్తున్నాను అనేది నిఘా వర్గాలకు తెలుసు. ఈ ఫోన్ యాప్ మూవ్‌మెంట్ ఆధారంగానే చాలామందిని ట్రాక్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ప్రపంచం ఈ లెవెల్‌కి వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు కొత్తగా రావణ్ ఫోన్ పట్టుకున్నాం మేము, అందులో న్యూడ్ వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడటం అనేది అంటే నైతికంగా అతన్ని కార్నర్ చేయటం. హ్మ్. అంటే వీళ్ళందరూ నైతికంగా అద్భుతంగా ఉన్నారా? అసలు నైతిక ప్రమాణాలు చూడటం కోసం మీరున్నారా? మీ ప్రభుత్వ కార్యక్రమం అదేనా? అంటే మీరేమైనా చట్టం చేశారా? ఫోన్‌లో న్యూడ్ వీడియోస్ చూడకూడదు, డౌన్‌లోడ్ చేయకూడదు, వీడియోస్ తీసుకోకూడదు. ఇలాంటివేమైనా నిబంధనలు పెట్టారా మీరు? అంటే కొంతమంది అమ్మాయిలతో ఆయన అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు. ఉన్నారండి. సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఉందక్కడ. ఇద్దరు వాళ్ళు వయోజనులయ్యుండి ఇష్టపూర్వకంగా కలిసుంటే అభ్యంతరం పెట్టే హక్కు ఎవ్వడికీ లేదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. మీకొచ్చిన గొడవేంటి? ఆ వీడియోలు రోడ్డు మీద పెట్టే నైతిక బాధ్యత మీరెందుకు తీసుకుంటున్నారు? అతని అతని పర్సనల్ గొడవ అది. దాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టే రైట్ ఎవరిచ్చారు? ఏ టీవీ ఛానల్‌కైనా గాని. హ్మ్. వాళ్ళ మీద కేసేయొచ్చు కదా! అతను గాని, లేదు ఆ వీడియోలో ఉన్నది అని చెప్తున్నటువంటి అమ్మాయి గాని, నా కంటెంట్‌ని రోడ్డు మీద ఏ అధికారంతో పెడుతున్నారు మీరు? దీని ద్వారా ఏ ప్రయోజనాలు సాధించాలనుకుంటున్నారు? నా నైతిక ప్రమాణాలను క్వెషన్ చేసే రైట్ ఎవడిచ్చాడు మీకని ఆళ్ళు కోర్టుకెళ్తే ఏం చెప్తారు ఈళ్ళు? ఆ అమ్మాయిలు ఎవరైనా బయటకొచ్చి మాతో ఇలా ప్రవర్తించాడు రావణ్ అని చెప్తే మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు కదా రేపు సార్. కావాలంటే వీళ్ళే నలుగురిని పట్టుకొచ్చి కేసులు పెట్టించగల సమర్థులు కూడా. అంటే ఇంత చేసిన వాళ్ళు అది చేయలేరా అనేదే ఇక్కడ చూడాల్సింది. అసలు దేనికి ఇవన్నీ? ఇప్పుడు ఆయన నిజంగానే హిందూ మతం మీద మాట్లాడాడు. లేకపోతే మత విద్వేషాలు మత మత రెచ్చగొట్టారు. విద్వేషాలు రెచ్చగొట్టాడు. మరి రెచ్చగొట్టిన వాడు ఇంకొకడున్నాడు కదా అక్కడ, రాధా మనోహర్ దాసు. అతను మరియమ్మ తల్లి గురించి మాట్లాడిన మాటలకి అతని మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఎందుకు పెట్టట్లేదు ఆ! ఎవరు? మరి 2 మేకులు 3 చెక్కలు అంటూ అదే మాట్లాడారు. మేకులు చెక్కల మతం అది అని మాట్లాడాడు. దాని మీద 2 చెక్కలు 3 మేకులు అంటూ అదే మాట్లాడారు. వాట్ ఎవర్ ఇట్ మే బి. మేకులు, చెక్కలు, మతము అని వాడాడు. దాని మీద కేసులు ఎందుకు పెట్టలేదు? సుమోటోగా తీసుకుని మీరు హిందూ మతాన్ని మాత్రమే పరిరక్షిస్తారా? హిందూ మతాన్ని మాత్రమే ప్రొటెక్ట్ చేస్తారా? మిగిలిన మతాలకు గాలికి వదిలేస్తారా? పైగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ఎందుకు జగన్‌కి చుట్టడానికి ట్రై చేస్తున్నారు ఈ గొడవంతా వైఎస్ఆర్‌సీపీకి? హ్మ్. అంటే జగన్ క్రైస్తవుడు కాబట్టి, అవకాశం దొరికింది కాబట్టి చుట్టేస్తున్నారు. అంటే వీళ్ళ గొడవేంటి? ఎందుకు రావణ్‌ని ఇంత పెంచుతున్నారు? అంటే వీళ్ళ ఉద్దేశం జగన్ టార్గెట్. జగన్ అనేవాడు డబ్బులిస్తున్నాడు. ఎవరికి? రావణ్‌కి. జగన్ ఫండెడ్ ప్రోగ్రామ్ ఇది. రావణ్ మాట్లాడుతున్న హిందూ మతాన్ని అపవిత్రం చేయటం కోసమే జగన్ ఉన్నాడు. అందుకే అతను తిరుమలలో నెయ్యి కల్తీ చేశాడు.
తిరుమలలో కల్తీ అయిన నెయ్యి నివేదనగా పెట్టడం వలన ఆ నేతితో తయారు చేసిన లడ్డూలు నైవేద్యంగా పెట్టడం వల్ల ఆ లడ్డూల్ని కన్జ్యూమ్ చేసినటువంటి వెంకటేశ్వర స్వామి బలహీనుడైపోయి మహిమలు కోల్పోయి హిందువులు ఒంటరివారైపోయి ఇంత కాన్స్పరసీ థియరీ మాట్లాడాడు ముఖ్యమంత్రి గారే. కాబట్టి ఇదంతా కుట్రలో భాగం. రావణ్ అనేవాడిని పెంచి పోషిస్తోంది జగన్. ఇప్పుడు రావణ్ చుట్టూ బిగుసుకుంటోంది. అతనికి నెలకు 1,50,000 ఆదాయం వస్తుందని 1,50,000 కనిపెట్టాడు. వస్తుందని ఫ్రీజ్ చేసి. అంటే 1,50,000 వచ్చేయటం అంటే ఏమిటనుకుంటున్నారు వాళ్ళు? ఇప్పుడు ఈ ఈ జ్ఞానాన్ని విపరీతంగా రోడ్ల మీదకి డంప్ చేస్తున్నటువంటి ఛానల్స్కి మీరు పంపిణీ చేస్తున్న డబ్బులతో పోలిస్తే ఇదంతా ఉమ్. సముద్రంలో కాకిరెట్ట అంత ఉంటుంది ఇది. ఈ 1,50,000 అనేది దాన్ని ఒక పక్కన వాళ్ళు కోట్ల రూపాయలు తీసేసుకుంటూ దీన్ని ఇదేదో తినేస్తున్నాడు ఈయన మీద పడి ఏడుస్తారేంటి వీళ్ళు, నాకు అర్థం కావట్లేదు. ఇది ఒక గందరగోళం. చాలా స్పష్టంగా వీళ్ళు క్రైస్తవ మతానికి చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా వాళ్ళు ధైర్యం చేసి కేసులు పెట్టట్లేదు వీళ్ళ మీద. ఎందుకు జగన్ని టార్గెట్ చేస్తున్నారు? అతను క్రైస్తవుడు కాబట్టే కదా అని రాధా మనోహర్ దాస్ మీద కేసులు పెట్టకుండా కేవలం వీళ్ళ మీద దాడి చేయటం, ఇది ప్రభుత్వం ప్రో హిందూగా వ్యవహరించటం కాదా? అలాగే ఆయన ఈ లడ్డూలో పందికొవ్వు కలిసి ఉంది అని మాట్లాడాడు స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీద ఎందుకు కేసులు పెట్టరు అని అడగాలి కదా వీళ్ళు. అలాగే ఈ కొడకల్లారా ఇలాంటి పదాలు విరివిగా వాడింది వారే. చెప్పు తీసుకుని అటు ఇటు ఇటు అటు తిప్పి తిప్పి కొడతానని మాట్లాడింది వారే. ఆయన మాటల్ని ఇమిటేట్ చేశాడు అతను. రావణ్ చేసిన తప్పు అదే. అతను విడిగా పవన్ కళ్యాణ్ని 100 తిట్టి ఉండొచ్చు, కానీ ఆ వేదిక మీద నుంచి పవన్ కళ్యాణ్ని తిట్టింది జడా శ్రవణ్ గారు, ఇతను కాదు. కానీ ఈ ఇష్యూని ఊరికనే రైజ్ చేస్తున్నారు. అంటే ఇది స్వప్రయోజనాల కోసం జరుగుతోంది అనడానికి పెద్ద దూరం వెళ్ళక్కర్లేదు. ఒక తెలుగుదేశం పార్టీని మోసేటువంటి ఒక ఛానల్లో ఒక డిబేట్ పెట్టారు. ఆ డిబేట్లోకి ఇప్పుడు పూర్తిగా కాషాయ ధారణ చేస్తూ పెద్ద బొట్టు పెట్టుకున్నటువంటి ఒక మాజీ యాంకర్ అమ్మ గారు వచ్చి కూర్చుని మాట్లాడారు. వారు అంటారు, రావణ్ వెనకున్న శక్తి ఎవరో తెలుసా మీకు? అతను జస్ట్ లిల్లీపుట్, అతన్ని నడిపిస్తున్న మహాశక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి మాట్లాడింది ఆవిడ. ఆవిడకు ఒక సిద్ధాంతం ఉంది. ఎందుకు మాట్లాడింది ఆవిడ? ప్రధానమంత్రి గారు ఆ మధ్య వచ్చి తెలంగాణలో కాషాయ ప్రభుత్వంతో ప్రమాణ స్వీకారం చేయించాలనేది నా కోరిక అన్నాడు ఆయన. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయటం ద్వారా బీజేపీని మెప్పించవచ్చు అని అనుకుంది ఈవిడ. అనుకుని కాంగ్రెస్ పార్టీ రావణ్ని ఫీడ్ చేస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్తో ఉన్నారు ఇప్పుడు. నిజానికి ఈవిడ మర్చిపోయిన విషయం ఏంటంటే, అదే ప్రధాని పర్యటనలో ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు. ఆ సందర్భంగా మీరు మాతో ప్రయాణం అయితే బాగుంటుంది కదా అని ఆఫర్ ఇచ్చాడు ఆయన. ఈయన ముసిముసిగా నవ్వాడు, ఓకే చెప్పాడు దాదాపుగా. ఒకవైపు రేపు ఏర్పడబోయే కాషాయ ప్రభుత్వానికి ఈయనే ముఖ్యమంత్రి ఏమో అనే అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. కానీ ఈవిడికి అవన్నీ తెలుసు. కానీ రావణ్ కేసు కాంగ్రెస్కి రేవంత్ రెడ్డికి చుడితే తద్వారా బీజేపీ వాళ్ళు తనకు ఏదైనా ఫండ్ ఇచ్చి ఎక్కడైనా కూర్చోబెడతారేమో, ప్లేస్మెంట్ ఇస్తారేమో అని తాపత్రయం. వీళ్ళు తెల్లారు లేస్తే ఎవరితో బేరం మాట్లాడాలా, ఏ పార్టీని అట్రాక్ట్ చేయాలి అనే ఆందోళనలోనూ ఆ ప్రోగ్రాంలోనూ వీళ్ళుంటారు. వీళ్ళు కనిపించిన వాడల్లా డబ్బులు తీసుకుంటున్నాడు జగన్ దగ్గర అని మాట్లాడతారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కూడా ఆయన ఏం చెప్పబోతున్నారో కూడా చాలా క్లియర్ గా చెప్పారు. అవును, వైసీపీకి రావణ్ కి సంబంధమే లేదు. అది ఆల్రెడీ అంబటి రాంబాబు చెప్పాడు. కాకపోతే ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా, సమస్య వచ్చినా ఖచ్చితంగా వాయిస్ అయితే వినిపిస్తారు. ఆయనంత మాత్రాన ఆయన మాత్రమేగా చాలా మంది న్యాయవాదులకి దీనిలో డొల్లతనం కనిపిస్తోంది ఈ నడుస్తున్న వ్యవహారంలో. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో పౌర హక్కుల సంఘాల ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అనేక మంది న్యాయవాదులు అక్కడికి వచ్చి మేం ఈ కేసును భుజానేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మాట్లాడారు. మరి వాళ్ళందరి మీద లేని గొడవ పొన్నగోలు ఎంటరావు కానీ, అంటే వీళ్ళు ఎలాగైనా చుట్టాలి జగన్కి అని తాపత్రయం.
ఈ తాపత్రయం మీద దాడి జరగాలి. ఈ తాపత్రయం మీద దాడి చేసేటువంటి అధికారం మైనారిటీలకు ఉంది. ఎందుకు క్రైస్తవ మిషనరీలు ఎందుకు మాట్లాడట్లేదు? హ్మ్. నెమ్మదిగా వాళ్ళు రోడ్డు మీదకొచ్చి ఏమిటి గొడవ? ఎందుకు క్రైస్తవుల్ని టార్గెట్ చేస్తున్నారు మీరు? రాజ్యాంగపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే పదవుల్లోకి క్రైస్తవులు వస్తే ప్రమాదం అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు. ఇది తప్పు. లౌకిక రాజ్యాంగానికి మీరు విఘాతంగా ప్రవర్తిస్తున్నారు. ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ వైలేషన్ చేస్తున్నారు మీరు గంటకోసారి అని ఎందుకు కోర్టుకెళ్ళరు వీళ్ళు? ఇప్పటికీ అదే కాన్స్టిట్యూషన్ ఉంది. హ్మ్. లక్కీగా వాళ్ళు ఇంకా దాన్ని తీసి నాగపూర్ కాన్స్టిట్యూషన్ని పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వైపు నుంచి, పోలీసుల వైపు నుంచి జరుగుతున్నది మొత్తం యాంటీ కాన్స్టిట్యూషనల్. రావణ్ణి బైండ్ ఓవర్ చేయటం కోసం వాళ్ళు ఉపా పెట్టి, ఆ ఉపా పేరుతో కోర్టుకి సమర్పించిన వీడియోలు కూడా గందరగోళపు వీడియోలు అని ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడాడు. అవును. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అయిన, పైగా చంద్రబాబుకి చాలా అనుకూలంగా ఉండే వ్యక్తి అని ప్రచారం జరిగినటువంటి పోలీస్ ఆఫీసరు ఆయన ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. రేపు ఆన్ బెంచ్ గనక మీరు వీటన్నిటినీ వండి వార్చారు అని గనక బెంచ్ ఫీల్ అవుతాయి, జడ్జి గారు ఫీల్ అవుతాయి, అప్పుడు బోన్లో నిలబడాల్సింది ప్రభుత్వం అవుతుంది. అంటే చంద్రబాబు గారు నిలబడాలి బోన్లో. ఎందుకు ప్రభుత్వ ప్రతిష్టని భంగపరిచే ఇలాంటి చర్యలు ఎందుకు చేస్తున్నారు అని కోప్పడ్డాడు ఆయన. దానికి ఏం సమాధానం చెప్పాలో చూసుకుంటే మంచిది. చూద్దాం సార్ వీళ్ళేం అనవసరంగా పొన్నవోలుని పట్టుకొని వైఎస్ఆర్సీపీ మీద దాడి, హ్మ్. వాళ్ళు ఏ రోజు ఏది దొరికినా దానికి ఏదో పద్ధతిలో జగన్మోహన్ రెడ్డికి చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ రావణ్తో పాటు ఇంకొక అమ్మాయి అందులో యాంకరింగ్ చేసేది హ్మ్. ఆ ఛానల్లో. ఆ అమ్మాయి కనిపించటం లేదు అని ఒక గొడవ. ఆ అమ్మాయి ఎప్పుడో ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం పెడుతున్నటువంటి ఒక ఫోటో తీసి దాన్ని ఇప్పుడు ఆవిడ జగన్ పరిరక్షణలో ఉన్నారు అని చెప్పేసి ఒక స్టోరీ. ఇలా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి బూటకపు కథనాలు ఎన్ని వండాలో అన్ని వండేస్తున్నారు. చూద్దాం సార్ ఎక్కడి వరకు వెళ్తుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.